వెల్కమ్ బ్యాక్. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించానని మాజీ మంత్రి ప్రత్తిపాడు జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు అన్నారు. టీడీపీ కంటే జనసేనలోకి వచ్చాక ప్రజలు ఎక్కువగా తనను ఆదరిస్తున్నారని చెప్పారు. పనిచేసేవారు కావాలంటే ప్రజలు తనకు ఓటు వేస్తారని, అవినీతిపరులకు ఓటు వేయరని అన్నారు. అటు విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి రావాలని గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేస్తున్న రావెల విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రావెల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మొదలైంది, సమయం దగ్గర పడుతుంది, నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కొద్ది రోజుల్లోనే ఎన్నికలున్నాయి. ఇప్పటికే నాయకులు ప్రచారాలతో హోరెత్తిపోతా ఉంది. ఒక పక్క ఎవరికి వాళ్ళు గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మూడు పార్టీల మధ్య ప్రధాన పోటీ కనపడతా ఉంది. ఒక పక్క జనసేన, వైసీపీ, టీడీపీ ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో త్రిముఖ పోటీ కనపడతా ఉంది. ముఖ్యంగా గుంటూరు పార్లమెంటుకి సంబంధించి, ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. గుంటూరు పార్లమెంట్ నుంచి ప్రస్తుతం బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మరోపక్క ప్రతిపాడు నుంచి అందరికి సుపరిచితులు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ముందుగా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నటువంటి, టీడీపీ నుంచి వచ్చినటువంటి, జనసేనలోకి వచ్చినటువంటి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, ఈరోజు మీరు టీడీపీని ఇద్దరు కూడా టీడీపీని వచ్చారు. ఇద్దరు ప్రస్తుతం ఒక దగ్గర ఉన్నారు. ఈరోజు మీరు గుంటూరు నుంచి, సార్ ప్రతిపాడు నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఉంది? పార్లమెంటులో పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారని మీరు భావిస్తూ ఉన్నారు? ఎట్లా క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతూ ఉంది? ఈ రోజున మేము గుంటూరు పార్లమెంటు పరిధిలో ఎక్కడ చూసినా కూడా చాలా ఉత్సాహంగా స్వాగతాలు పలుకుతున్నారు. అంటే పాలన మారాలనేది అభిప్రాయం మాత్రం ప్రజలందరిలో కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా పాలన మారుద్ది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ఆశీస్సులతో, ఈరోజు ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో నేను కూడా పార్లమెంట్లో అడుగుపెట్టబోతా ఉన్నాను. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఒక పక్కన అవినీతి రాజ్యం వెళ్తాం, ఒక పక్కన రాక్షస రాజ్యం చూపించినటువంటి నాయకుడు ఉన్నాడు. వీటన్నిటికీ అతీతంగా కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ప్రజల కోసం రోడ్లంటే తిరిగేటువంటి నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా రాజకీయ పార్టీలు ఎటువంటి ఆలోచనలు చేసినాయి, ఎటువంటి మేనిఫెస్టోలు వచ్చినాయి, ఎటువంటి అవి ప్రచారాలు చేసి అమల్లోకి రాకుండా ఊరినే అమలు పరిచయం అనేది అంకెల మీద చూసినటువంటి ప్రభుత్వాలను చూశారు. అసలు మేమేం చేయకపోయినా మీరు మా కింద బతకాల్సిందనేటువంటి ప్రభుత్వాన్ని చూశారు. కానీ ఈ రోజున ఈ ప్రభుత్వాలపై విసిగిపోయి ఉన్నారు ప్రజలు. ఒక ఊరట కలిగేటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలకి కలిగించింది ఈ యొక్క జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ప్రజల మద్దతుతో ప్రజలందరూ కూడా ఈరోజు మార్పు కోరుతున్నారు. ఈ ప్రభుత్వాలు రాకూడదు, కొత్త ప్రభుత్వం రావాలి, నీతి నిజాయితీగా పాలన ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి, జనసేన పార్టీ రావాలి. ఆ యొక్క నినాదంతోనే మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నారు. డెఫినెట్గా కిషోర్ బాబు గారు ఎమ్మెల్యేగా పోతున్నారు, నేను కూడా ఎంపీగా పోతాను. ముఖ్యంగా ఇప్పుడు మాజీ మంత్రివర్యులు కిషోర్ బాబు, జనసేన నాయకులు, ప్రత్తిపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు ప్రత్తిపాడుకి ఇప్పటికే ఎన్నో కోట్లతో అభివృద్ధి చేశారు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆయన టీడీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. టీడీపీలో ఉన్నప్పుడు ఏదైతే స్పందన ఉందో ప్రజల నుంచి, జనసేనలో కూడా అదే పరిస్థితి కనపడతా ఉందా? అక్కడ ఇవాళ టీడీపీ కంటే జనసేనలోనే ఎక్కువ స్పందన కనిపిస్తుంది. టీడీపీలో ఉన్నప్పుడు నేను ఈ నియోజకవర్గానికి 2500 కోట్ల రూపాయలు నిధులు సేకరించి అభివృద్ధి చేశాను. అక్కడ నేను అభివృద్ధి చేశాను, కానీ ఆ పార్టీలో అవమానాలు పొందాను. అభివృద్ధి చేస్తే అవమానించారు, కష్టపడి చేస్తే కాదు పొమ్మన్నారు. శ్రమపడి చంద్రబాబు నాయుడు గారి పేరు గ్రామానికి తీసుకుని వెళ్ళి అనేక పథకాలను అమలు చేస్తే నువ్వు మాకు వద్దన్నారు. ప్రజల్లో కూడా ఏంటంటే ఇంత కష్టపడి పనిచేశాడు, శ్రమపడ్డాడు, నియోజకవర్గాన్ని బాగు చేశాడు, మంత్రిగా సమర్థవంతంగా 13 జిల్లాలు తిరిగి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. ఈ చిన్న గ్రూప్ రాజకీయాల వల్ల ఆయన ఇబ్బంది పెట్టి అవమానించి బయటకు పంపించామని చెప్పేసి ఇప్పుడు బాధపడతా ఉన్నారు. సో దాంతో ఏమైందంటే, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, మరొక పక్క నేను చేసినటువంటి అభివృద్ధి, మరొక పక్క నాకు జరిగినటువంటి అవమానం, సింపతి, ఇవన్నీ దీంతో ప్రజలందరూ కూడా మంచి స్పందన వస్తుంది. అందరూ కూడా ఇలాంటి కష్టపడి నీతి నిజాయితీగా పనిచేసేటువంటి నాయకుడిని మనం మళ్ళీ ఎన్నుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆ రోజు ఆ జానీముని అంశం కావచ్చు, టీడీపీలో కొన్ని అంశాలు కావచ్చు, అసలు ఎందుకు ప్రత్యేకంగా టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మిమ్మల్ని టార్గెట్ చేయడానికి అసలు కారణం ఏంటంటారు? అసూయ ప్రధానం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ నాకు చెప్పాడు, మీ ప్రధాన శత్రువు అసూయ అన్నాడు.
ఎందుకంటే నేను కష్టపడి పనిచేసి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ ప్రజలు దగ్గర అవుతున్నప్పుడు, ప్రజల్లో అభిమానం ఎప్పుడైతే పెరుగుతుందో, జిల్లాలో అందరూ కూడా నన్ను ఎప్పుడైతే రాజకీయంగా నాకు పట్టు పెరుగుతుందో, నాయకులందరూ కూడా ఒకసారి ఉలిక్కిపడి ఇదేంటి నిన్నగాక మొన్న వచ్చాడు, కష్టపడి పనిచేస్తున్నాడు, దూసుకుపోతున్నాడు, ఇతన్ని ఆపాలెట్టి పరిస్థితులు, ఇతన్ని అడ్డుకోవాలి, ఈ విధంగా ఇతను ఆగపోతే రేపు మన పరిస్థితి ఏంటి. వాళ్ళు ఏంటంటే కిషోర్ బాబు కష్టపడి పనిచేయడం ద్వారా పార్టీ బలపడుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది ఆ కోణంలో చూడకుండా నేనేదో ఎదిగిపోతున్నానని, నాకేదో పేరు ప్రతిష్టలు వస్తున్నాయని చెప్పేసి ఒక అసూయ కక్షతోటి కుట్ర రాజకీయాలు చేశారు. ఆ కుట్ర రాజకీయాల్లో భాగమే జానిముని అంశం కానీ, మా బాబుది కానీ, ఇంకోటి కానీ అవన్నీ అబద్ధాలను నిజం చేసే శక్తి వాళ్ళకు ఉంది. మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అబద్ధాన్ని పందిని నంది అంటారు, నందిని పంది అంటారు. ఆ విధంగా కుట్ర కుళ్ళు రాజకీయాలకు నేను బలైపోయాను. కానీ ప్రజాసేవ చేయాలంటే ఇక్కడ వీలు పట్టడం లేదు. ఎక్కడ ప్రజాసేవ చేయాలి, ఎలా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. ఆయన పోరాడుతున్నాడు, ప్రజల కోసం పోరాడుతున్నాడు, ప్రజల కోసం కళ్ళబడుతున్నాడు, నిలబడుతున్నాడు, ఉద్యమిస్తున్నాడు. 100 కోట్ల రూపాయల ఆస్తి వదులుకుని నడి రోడ్డు మీదకి వచ్చి ప్రజల పక్షాన సమస్యల్ని పరిష్కరించడానికి పెద్ద ఎత్తున ఒక విప్లవవాదిలాగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహజంగా అంబేద్కర్వాది, మళ్ళీ మా గురువు గారు కన్షిరామ్ గారికి ఏకలవ్య శిష్యుడు. ఇవన్నీ చూసి ఇది సరైనటువంటి రాజకీయ వేదిక, సరైనటువంటి నాయకుడు. ఇక్కడ నుంచి మనం ప్రజలకు సేవ చేయడం అనేది చాలా సులభం. ఇది సరైనటువంటి వేదిక, ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రజలకు సేవ చేయడానికి అని చెప్పేసి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు అని చెప్పేసి ఈ యొక్క రాజకీయ పార్టీలు చేరడం జరిగింది. చేరిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ నన్ను చాలా గౌరవిస్తున్నారు, చాలా అభిమానిస్తున్నారు. నా సేవలు వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు నా సమర్థతను, నా శక్తి సామర్థ్యాలని పార్టీ పటిష్టత కోసం చక్కగా వినియోగించుకుంటున్నారు. ఇక్కడ నాకు చాలా సంతృప్తిగా ఉంది. తప్పకుండా రేపు జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు. ఈ రాష్ట్రం బాగుపడుతుంది. అవినీతిని, అన్యాయాన్ని, పేదరికం, నిరుద్యోగాన్ని వీటన్నిటి కూడా నిర్మూలిస్తాం. ప్రజలు మెచ్చుకునేటువంటి ప్రభుత్వం వస్తుంది. చివరిగా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు రావెల కిషోర్ బాబుకి ఓటు ఎందుకు వేయాలంటే మీరు ఆ ప్రజలకి ఏం చెప్తారు? నేను ప్రజల్ని దబాయిస్తున్నా. నాకు ఓటు నేను అభివృద్ధి చేశాను కాబట్టి నాకు ఓటు వేయాల్సిందే. ఈ 2 ఆప్షన్ లేదు. అభివృద్ధికి ఓటు వేయాలి అంటే కిషోర్ బాబుకి వేయాల్సిందే. లేదు మేము అవినీతికి ఓటు వేస్తామంటే 2 పార్టీలకు వేసుకోండి. అభివృద్ధి చేసిన వాడికి చేసిన అతన్ని ఎన్నుకోవాలి అంటే కిషోర్ బాబు తప్ప ఇంక వేరే వాళ్ళు లేరు. 2500 కోట్ల రూపాయల నిధులను సమీకరించా. నేను అసలు నా ప్రసంగాల్లో నేను సవాల్ కూడా చేస్తున్నా. లేదు మాకు అవినీతి పరులే కావాలి, 1,00,000 కోట్లు తిన్న జగన్మోహన్ రెడ్డి కావాలి, ఇసుక మాఫీ మట్టి ఇవన్నీ అమ్ముకున్న తెలుగుదేశం పార్టీ నాయకులే కావాలి, మాకు అవినీతే కావాలి, అవినీతి పరులు అంటేనే మాకు ఇష్టం అని అనుకుంటే వాళ్ళకి వేసుకోండి. నేను అడుగుతున్న ప్రజలు అభివృద్ధి కావాలా, అవినీతి కావాలా? అభివృద్ధి కావాలంటే నాకు ఓటేయండి. అభివృద్ధి కావాలని కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతున్నాను. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం, నేను చేసినటువంటి అభివృద్ధికి మీద ఉన్నటువంటి ప్రేమ, తర్వాత మా మిత్రుడు గోన్బాయిన శ్రీనివాస్ యాదవ్ గారిని నేనే మెప్పించి పార్టీలోకి తీసుకొచ్చాను. ఆయన మీద ఉన్నటువంటి గౌరవం, ఆయన మంచి నాయకుడు, బీసీల నాయకుడు, యాదవుల నాయకుడు, ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడు, ఆయన మీద అపారమైనటువంటి గౌరవం ఉంది. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గం గెలుపు అనేది పూర్తయింది. ఇప్పుడు మేము కష్టపడేదంతా మెజారిటీ కోసం కష్టపడుతున్నాం. ముఖ్యంగా ఏదైతే ప్రత్తిపాడు గత 20 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధిని అక్కడ ఈ 5 సంవత్సరాల కాలంలో చేశాము. 2,500 కోట్లతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేశాము. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా అక్కడ ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో వాటిని కూడా క్లియర్ చేస్తాము. ఖచ్చితంగా అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలి, అవినీతిని చూసి కాదు. ఖచ్చితంగా అభివృద్ధికే పట్టం కడతారంటూ కూడా రావెల కిషోర్ బాబు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణతో సాంబశివరావు, AP24.